కరీంనగర్లో ఎంఐఎం నేతల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇటీవల బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంతో ఇది బట్టబయలైంది. నగర ఎంఐఎం అధ్యక్షుడు ఓ వర్గం కాగా మాజీ డిప్యూటీ మేయర్ మరో వర్గంగా చీలిపోయింది. ఎంఐఎం అగ్రనేతల పంచాయతీలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంఐఎం పార్టీలో వర్గ పోరు ప్రారంభమైంది. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో నగరాధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంఐఎం పార్టీతో అహ్మద్ హుస్సేన్ కు సంబంధం లేదంటూ కొందరు యువకులు వీటిని చూపుతూ అహ్మద్ హుస్సేన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా అహ్మద్ హుస్సేన్ ను తొలగించి పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నగరాధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ వల్లే పార్టీ పరిస్థితి దిగజారిందని మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ అన్నారు. అసలు సిసలైన ఎంఐఎం పార్టీ తమదేనని స్పష్టం చేశారు. మేము సచ్చే వరకు పార్టీలో ఉండి పార్టీలో పని చేస్తాం. ఎవరితోని భయపడేది లేదు. కొందరు వ్యక్తులు వాళ్ళ అవకాశం గురించి వేరే వేరే కండువాలు వేసుకుంటారు. 2009లో కాంగ్రెస్ కండువాలు తీసుకొని తిరిగిండ్రు. చెప్తారు మేము పార్టీలో పాత మనుషులు అని. మాకు కూడా ఎన్నో పార్టీతోని ఆఫర్స్ వచ్చారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. కానీ మేము ఇప్పటివరకు ఏ పార్టీలో పోలే. కేవలం ఎంఐఎం పార్టీకి డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఈ పార్టీ బీద వర్గం, దళితులకు, చిన్న తరగతి వాళ్ళకు సాయం చేస్తారు. ఎందుకంటే ఏ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు పనిచేస్తారు. బీదలకు ఎవరు చూడరు. బీదలకు చూసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే పార్టీ పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. మా నాయకుడు బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ సాబ్ కూడా ఇదే మూమెంట్లో పనిచేస్తాడు. ఇదిలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ దారుస్సలాంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఐఎం పార్టీలో కేవలం యువతకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ అంతా ఒకటినని, జూనియర్లు సీనియర్లు అంటూ ఎవరూ ఉండరు అని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. కార్పొరేటర్లకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. త్వరలో 10వ డివిజన్లో కమిటీలను నియమిస్తామని ప్రకటించారు. నగర అధ్యక్షుడిగా అహ్మద్ ఉంటే అవకాశాలు రావనే కారణంతో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబ్బాస్ సమీతో పాటు ఆయన సోదరికి టికెట్ ఇచ్చామని, కానీ ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కూడా పార్టీకు సంబంధం ఇన్ఛార్జ్ ఉంటారు. వతన్కే ప్రెసిడెంట్కు ఆధార్ వస్తుంది. అదే హుకుం మీద మనం పనిచేస్తున్నాం. తప్పు ప్రచారం చేసిన వాళ్ళు మనకే ఆర్డర్ వచ్చింది చెప్తే అది తప్పు. వాళ్ళు అట్టిగా మనం పాతోళ్ళు ఉన్నారు అంటారు. వాళ్ళకు ఏం రైట్స్ లేదు చెప్పటానికి. పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు, దాంట్లో తప్పు లేదు. మగర్ పార్టీ కార్పొరేటర్లకు బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ తరఫుతో ఏ ఆర్డర్ కూడా రాలే. ఎంఐఎంలో సస్పెండ్ ఉండదు. చేసిన వాళ్ళు చేసుకొనే పోతాడు. ఎవరికి అక్కడితో రెస్పాన్స్ లేకుంటే వాడు పక్కకు బ్యాక్ డోర్ అయిపోవాలి. ఇక్కడ నోటీస్ ఇచ్చుడు, వెళ్ళిపోవుడు, వెళ్ళు అని సస్పెండ్ చేసుడు ఏముండదు. ఏది ప్రతి ఇష్యూ హైకమాండ్ నోటీస్లో ఉంటుంది. ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి అప్పుడే వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా కరెంట్ కట్ పెడితేనే లైట్ రావాలి, స్విచ్ ఎత్తేనే ఫ్యాన్ రావాలి, వేరే పార్టీలో ఉన్నట్లా తీసుకోరు. మనం ఒక్క మాట కూడా వాళ్ళకు కంప్లైంట్ చేయలే హైకమాండ్లో.